హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే బై యూట్యూబ్ ఛానల్. సో గైస్, టుడే అప్డేట్ వచ్చేసరికి ఏంటంటే చాలామంది చదివేసి ఖాళీగా ఉంటున్నారు గైస్. టుడే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే కొంతమంది కోవిడ్ వల్ల జాబ్స్ పోవచ్చు, లేకపోతే కొంతమంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఓకేనా గైస్, టుడే వచ్చేసరికి నేననే మనకి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇదనేది ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్టేకింగ్లో నడుస్తుంది అనమాట, పబ్లిక్ సెక్టర్. సో దీంట్లో అనేది మనకి వేరియస్ పోస్టర్స్కి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, జాబ్ వేకెన్సీ నోటిఫికేషన్ అనేది. సో దాంట్లో ఏ పోస్టులు ఉన్నాయంటే జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనేవి మూడు కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి గైస్. సో మనకి అనేది రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడైతే మనకి ఏప్రిల్ 24th అనేది మనకి అప్లికేషన్ అనేది మనకి ఇష్యూ చేశారు సైట్లో, ఓపెనింగ్ డేట్ అనమాట, అప్లై చేసుకోమని. సో దాన్ని ఏం చేశారంటే ఎక్స్టెండ్ చేశారనమాట. యాక్చువల్గా ఇప్పటికీ మనకి యాక్చువల్గా లాస్ట్ డేట్ ఆఫ్ క్లోజింగ్ ఉంది కదా, మే 23 ఉంది కదా, ఈ మే 23ని జూలై 23కి మనకి పోస్ట్ పోన్ చేశారనమాట, ఎక్స్టెండ్ చేశారు డేట్ అనేది. సో ఈ సిబిడి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది మనకి జూన్ ఉంది కదా ఇక్కడే కాకుండా దాన్ని మ్యాక్సిమం సెప్టెంబర్ అండ్ అక్టోబర్కి అనేది కండక్ట్ చేస్తారనమాట. వీళ్ళందరూ పోస్ట్ పోన్ చేస్తారు గాయస్. అది ఎండ్ ఆఫ్ ది సెషన్లో నేను దానికి మీకు సంబంధించిన ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో మనకు వచ్చేసరికి ఇక్కడ జూనియర్ మేనేజర్ ఉంది కదా, సో జూనియర్ మేనేజర్ అనే దానికి మనకి శాలరీ అనేది 50,000 అనమాట. ఓకేనా, జూనియర్ మేనేజర్. సో దీనికి కావాల్సిన ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ విత్ నాట్ లెస్ దెన్ 60% మార్క్స్ ఇన్ అగ్రిగేట్. మీరు ఎనీ గవర్నమెంట్ జాబ్కైనా మీరు అప్లై చేయండి. సో అప్లై చేసిన మినిమం ఫస్ట్ క్లాస్ పర్సంటేజ్ అనేది రిక్వైర్మెంట్ అనమాట, కన్ఫర్మ్గా కావాలి. అగ్రిగేట్ పర్సంటేజ్ 60% కన్ఫర్మ్గా ఉండాలి. ఓకేనా గైస్. సో జూనియర్ సివిల్ ఇంజనీర్లో సో ఇక్కడ చూడండి, రిజర్వేషన్ కేటగిరీ ప్రకారం ఉన్నది. ఇయర్కి వచ్చేసరికి మనకి 14 ఉంది. ఎస్సీ క్యాండిడేట్స్కి మనకి 4 ఉన్నాయి అనమాట, ఎస్టీకి 0.4, ఓబీసీ ఎన్సీఎల్ 0.8, మనకి ఫిజికల్లీ మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వాళ్ళు కలుపుకుంటే కనుక 0.3 ఉన్నాయి అనమాట. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 0.2 వేకెన్సీ ఉన్నాయన్నమాట. సో మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది A3 అనమాట, ఎందుకంటే ఒక్కొక్క పోస్ట్ని బట్టి మన మెడికల్ టెస్ట్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది గాయస్. మెడికల్ టెస్ట్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేది అసలు రిక్రూట్మెంటే జరగదు. ఓకేనా. సో సెకండ్ చూస్తే జూనియర్ మేనేజర్ ఆపరేషన్స్ అండ్ బీడీ అనమాట. సో దీంట్లో టోటల్గా 77 వేకెన్సీ ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది 2 years MBA, PGDBA, PGDBM, PGDM in marketing, business operations, customer relation, finance from recognized institute with not less than 60% మార్క్స్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. సో దీంట్లో ఓవరాల్గా 77 ఉన్నాయి కదా దీంట్లో. సో చూడండి ఇక్కడ మీకు యూఆర్కి 34, ఎస్సీకి 11, ఎస్టీకి 0.5, ఓబీసీ ఎన్సీఎల్ 20, ఈడబ్ల్యూఎస్ 0.7, దానికి పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 0.4 ఉన్నాయి అనమాట. దీనికి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి A2 అనమాట. ఓకేనా గైస్. సో నెక్స్ట్ జూనియర్ మేనేజర్ మెకానికల్ వాళ్ళకి 0.3 వేకెన్సీ ఉన్నాయి. అది యూఆర్ క్యాండిడేట్స్కి ఉన్నాయి అనమాట 0.3, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఒకటి ఉందన్నమాట. సో దీంట్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ప్రతిదానికి ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ అనమాట. సో ఇందాక మనం చూసింది ప్రీవియస్ది మేనేజర్ పొజిషన్, ఇది వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్కి 30,000 శాలరీ ఉంటుంది గైస్. హైయెస్ట్ పేడ్లో 1,20,000 వరకు కూడా శాలరీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ పోస్ట్కి సంబంధించి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిప్లొమా, మనకి పాలిటెక్నిక్ అంటాం కదా, ఆఫ్టర్ ఎస్ఎస్సి తర్వాత 3 years ఆఫ్ కోర్స్ అనమాట. సో డిప్లొమా అనేది సివిల్ ఇంజనీరింగ్, సివిల్ ట్రాన్స్పోర్టేషను, సో కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, సో పబ్లిక్ హెల్త్ సెక్టర్, సో వాటర్ రిసోర్సెస్ ఫ్రమ్ ఏదైనా కావచ్చు. దీంట్లో ఏంటంటే సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అనేది 73 పోస్ట్ అయితే వేకెన్సీ ఉన్నాయి. దానిలో యూఆర్ 32, ఎస్సీ 11, ఎస్టీ 0.8, ఓబీసీ 16, ఈడబ్ల్యూఎస్ 6 అంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వచ్చేసరికి మనకి 0.3 అని, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 0.9 పోస్ట్ అయితే వేకెన్సీ ఉన్నాయి. సో దీంట్లో మెడికల్ స్టాండర్డ్ అనేది A3 అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ అనమాట. సో ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి
టోటల్ వేకెన్సీ 42 ఉన్నాయి. దీంట్లో వచ్చేసరికి మనకి ఎలక్ట్రికల్ కదా, ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్, దీంట్లో కూడా డిప్లొమా అనేది ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్. సో ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో కోర్స్ చేసిన వాళ్ళనేది ఈ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో 42 కదా, 42లో ఏంటంటే యూఆర్ మనకి 16 ఉన్నాయి, ఎస్సీ 6 ఉన్నాయి, ఎస్టీ 04, ఓబీసీ 12, ఈడబ్ల్యూఎస్ 4 క్యాండిడేట్స్, 4 వేకెన్సీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 02, ఎక్స్ సర్వీస్మెన్ 05 అన్నమాట. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి A3 గైస్. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, టోటల్ వేకెన్సీ అనేది 87 వేకెన్సీ ఉన్నాయి దీనికైతే కనుక. సో దీంట్లో సరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది డిప్లొమా 3 years కోర్స్ అన్నమాట. ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ చేసిన, మైక్రో ప్రాసెసర్ కంట్రోలర్స్, ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, సౌండ్ అండ్ టీవీ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇలా చేసిన ఎవరైనా సరే డిప్లొమా చేసిన క్యాండిడేట్స్ ఎవరు ఉంటే కనుక వాళ్ళు సో ఈ పోస్ట్కి అనేది ఎలిజిబుల్ అనమాట. సో వీళ్ళైతే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దీంట్లో పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మనకి టోటల్గా 87 వేకెన్సీ కదా. దీంట్లో యూఆర్ 35, ఎస్సీ 12 ఉన్నాయి, ఎస్టీ 08 ఉన్నాయి, ఓబీసీ 24, ఈడబ్ల్యూఎస్ 08, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 08, ఎక్స్ సర్వీస్మెన్ 11 ఉన్నాయి అనమాట. సో మెడికల్ స్టాండర్డ్ A3, ఎగ్జిక్యూటివ్ ఆపరేషనల్ బీడీ. సో దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అనమాట గైస్. ఎనీ గ్రాడ్యుయేషన్ అన్నారు, సో గ్రాడ్యుయేషన్ అంటే సరిపోతుంది అనమాట. సో దీంట్లో 237 వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. దీనికి వచ్చేసరికి యూఆర్ 96, ఎస్సీ 36, ఎస్టీ 17, ఓబీసీ 65, ఈడబ్ల్యూఎస్ 23, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10, ఎక్స్ సర్వీస్మెన్ 33 ఉన్నాయి. సో మెడికల్ స్టాండర్డ్ A2 అనమాట. సో నెక్స్ట్ టోటల్ వేకెంట్, నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ డిప్లొమా 3 years మెకానికల్ అనమాట. డిప్లొమా 3 ఆటోమొబైల్ కానీ, మెకానికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సో ఇవి ఉంటాయి కదా. ఇది చూడండి క్లియర్గా మీకు అర్థమైపోతుంది నోటిఫికేషన్ చదివితే కనుక. యూఆర్కి 03 వేకెన్సీ ఉన్నాయి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 1 వేకెంట్ ఉందన్నమాట. మెడికల్ స్టాండర్డ్ A3 గైస్. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టర్స్. సో దీని ఒకసారికి పే స్కేల్ అనేది 25,000 ఉంది, హైయెస్ట్ పే స్కేల్ 68,000 అనమాట. సో దీంట్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి అంటే మెట్రికులేషన్ విత్ మినిమం 60%, 10th క్లాస్ మినిమం 60% మార్క్స్ గెయిన్ చేసుకొని +2 మినిమం +2 ఉంటుంది కదా. 2 years డ్యూరేషన్ కోర్స్ కంప్లీటెడ్, యాక్ట్ అప్రెంటిస్షిప్, ITI అప్రూవ్డ్ బై ద SCVT, NCVT in the trade of electrical, electrician, wireman, electronics from recognized institute. 10th class 60% ఉండి, అలాగే మనకి ఏంటంటే +2 years ITI కోర్స్ చేసి ఉండాలన్నమాట ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే కదా. అదే ఎలక్ట్రికల్, వైర్మ్యాన్, ఎలక్ట్రానిక్స్ ట్రేడ్స్ ఉంటాయి కదా ఐటీఐలో, వాళ్ళ క్యాండిడేట్స్ అనేది ఎలిజిబుల్ అనమాట ఈ పోస్ట్ అప్లై చేయడానికి. యూఆర్ క్యాండిడేట్స్ 57, ఎస్సీ 22, ఎస్టీ 11, ఓబీసీ NCL 34, ఈడబ్ల్యూఎస్ 11 అనమాట. సో పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 6, ఎక్స్ సర్వీస్మెన్కి 15 అనమాట. ఓకేనా గైస్. సో మెడికల్ స్టాండర్డ్ వచ్చరికి A2. అండ్ నెక్స్ట్ వచ్చరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్. సో సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ కూడా మనకి మెట్రికులేషన్ 10th క్లాస్ +2 years ఆఫ్ కోర్స్ అనమాట. సో ఏంటి ITI అనమాట. ITIలో మనకి ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టీవీ అండ్ రేడియో ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ నెట్వర్కింగ్, డేటా నెట్వర్కింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ విత్ నాట్ లెస్ 60%. సో కన్ఫర్మ్గా 60% అనేది మీ అగ్రిగేట్ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీంట్లో 147 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీంట్లో యూఆర్ 62, సో ఎస్సీ 23, ఎస్టీ 12, ఓబీసీ 37, ఈడబ్ల్యూఎస్ 13, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 07, ఎక్స్ సర్వీస్మెన్ 18 ఉన్నాయి. మెడికల్ స్టాండర్డ్ B1 అనమాట. ఓకేనా గైస్. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ బీడీ. సో దీంట్లో కూడా మెట్రికులేషన్ +2 అనమాట. సో +2 వాడు మనకి ITIలో ఏ కోర్స్ అయినా కావచ్చు, ఆర్ఎల్స్ గ్రాడ్యుయేట్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన కూడా ఈ పోస్ట్ కింద అప్లై చేయొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా 225 అయితే ఉన్నాయి పోస్ట్స్. యూఆర్కి 90, ఎస్సీ 34, ఎస్టీ 17, ఓబీసీ NCL 61, ఈడబ్ల్యూఎస్ 23, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 09, ఎక్స్ సర్వీస్మెన్ 33 ఉన్నాయి. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసరికి మనకి A2 అనమాట, A2 లెవెల్ అనమాట. సో జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్. సో క్వాలిఫికేషన్ ఏంటి, మెట్రికులేషన్ విత్ నాట్ లెస్ దెన్ 60% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ +2 అనమాట.
ఓకేనా. సో మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. ఎలక్ట్రానిక్స్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అనమాట. సో ఇక్కడ ఇయర్కి వచ్చేసరికి 08, SC 01, ST 01, సో ఓబీసీ 03, ఈడబ్ల్యూఎస్ 01, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 01, ఎక్సర్విస్మెన్ 02, మెడికల్ టెస్ట్ అనేది B1 అనమాట. ఇవి గైస్, ఇవైతే ప్రజెంట్ అయితే ఉన్న వేకెన్సీ పోస్టులు అనమాట మనకి. ఓకేనా. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్, మీరు సమ్ గవర్నమెంట్ ఎగ్జామ్లో సెక్టర్లో జాయిన్ అవ్వాలని ఎవరికైతే డ్రీమ్ ఉందో, అంబిషన్ ఉందో, వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి గైస్. ఇదైతే మంచి అవకాశం అన్నమాట ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. సో మీకు ఇంకా వచ్చేసరికి మీకు ఇది వచ్చేసరికి మనకి చూడండి ఏజ్ లిమిట్ అనమాట. ఇది చూడండి, జూనియర్ మేనేజర్ పొజిషన్కి ఏమో 18 ఇయర్స్ నుండి 27 ఇయర్స్ ఉండాలి. డెఫినెట్గా మీకు ఎస్సీ రిజర్వేషన్ కానీ ఎస్టీ రిజర్వేషన్ ఉంటే 5 to 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది డెఫినెట్గా ఇస్తారు. ఓకేనా. సో ఇదైతే మినిమం ఏజ్ ప్యాటర్న్ అనమాట. ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి 18 to 30 ఇయర్స్ అనమాట. జూనియర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి 18 to 30 ఇయర్స్ అనమాట ఏజ్ లిమిట్ అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి ఏజ్ రిలాక్సేషన్ దగ్గర చూడండి, ఫస్ట్ పాయింట్ బై 5 ఇయర్స్ ఫర్ SC ST. సో 5 ఇయర్స్ అనేది SC STకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారనమాట. బి వచ్చేసరికి 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ అనమాట. ఓకేనా. సో అదే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 10 ఇయర్స్ వరకు కూడా ఇస్తారనమాట. ఓకేనా గ్యాస్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు రిజర్వేషన్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు SC ST ఓబీసీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక సర్టిఫికేట్స్ అనేది డెఫినెట్గా తహసీల్దార్, మీ సేవా కేంద్రం ఇస్తారు కదా, అలాంటి సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది గైస్. ఓకేనా. అట్ ద టైమ్ ఆఫ్ మనకి సబ్మిషన్ టైంలో అనమాట అప్లికేషన్స్ అనేవి. అలాగే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా క్యారీ చేయాలన్నమాట వన్స్ కన్నా మీరు క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి. ఓకేనా. ఇంకా మీకు దీంట్లో ఓన్లీ ఇంపార్టెంట్ పెడతాను. ఇదైతే మీకైతే లింక్ అయితే నేను పెడతాను, డౌన్లోడ్ చేసుకుని మీరు మొత్తం చూడవచ్చు. ఓకేనా. సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటారు కదా, అదేంటంటే వన్స్ మీరు క్వాలిఫై అయిపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు మీరు కనుక ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నట్లయితే, అది ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ, సో అక్కడ నుంచి మీరు అనేది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే మీరు ఈ జాబ్ వదిలేసి వేరే జాబ్లో జాయిన్ అవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదన్నట్టు ఆ కంపెనీ ప్రజెంట్ మీరు చేస్తున్న కంపెనీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని తీసుకొని మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ టైంలో మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా గైస్. ఇక్కడ చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. అదేంటంటే సెలక్షన్ ప్రాసెస్ ఫర్ వేరియస్ పోస్టెస్. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మనకైతే ఓవరాల్గా 5 పారామీటర్స్ ఉన్నాయి. ఓకేనా. ఒక్కొక్క పోస్ట్ని బట్టి 5 పారామీటర్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏంటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది కదా, ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అన్ని పోస్టెస్కి కూడా కామన్ అనమాట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది. సెకండ్ అనేది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. అంటే యాప్టిట్యూడ్ అదైతే నార్మల్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే మినిమం మీ క్వాలిఫికేషన్ మీద, మీ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ మీద ఆ ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. ఈ CBD టెస్ట్ అనేది యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అందరూ తెలిసిందే యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కొంచెం లాజికల్ క్వశ్చనింగ్ ఉంటుంది అనమాట యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది. సో యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది దేనికి కూడా లేదు, ఇంటూ కొట్టేసి ఉంది. ఓన్లీ 7th కాలమ్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ అండ్ BD ఉంది కదా, ఈ యొక్క ఆపరేషన్స్ అండ్ BD అన్న పోస్ట్కి మాత్రమే యాప్టిట్యూడ్ టెస్ట్ సెకండ్ స్టేజ్ ఉంది గైస్. ఓకే. సో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అన్ని పోస్టులు కామన్ జరుగుతుంది. ఇంటర్వ్యూ కూడా చూడండి, ఇంటర్వ్యూ కూడా మీకు ఏంటంటే ఫస్ట్ 3 పోస్టెస్ ఉన్నాయి కదా, 1, 2, 3 కాలమ్స్ ఉన్నాయి కదా, జూనియర్ మేనేజర్ సివిల్, జూనియర్ మేనేజర్ ఆపరేషన్స్ అండ్ BD, జూనియర్ మేనేజర్ మెకానికల్, ఈ 3 పోస్టులకైతే ఇంటర్వ్యూ ఫేస్ చేయాల్సి వస్తుంది క్యాండిడేట్స్ అనేవి. నెక్స్ట్ మెడికల్ టెస్ట్ అంటారా, మెడికల్ టెస్ట్ కూడా అన్ని పోస్టులకి కన్ఫర్మ్గా మెడికల్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా. మెడికల్ టెస్ట్ కన్ఫర్మ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏంటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే చెప్పేసాను మీకు. ఓకేనా. దీంట్లో వచ్చేసరికి క్వశ్చన్ పేపర్ అనేది ఓన్లీ సో దీంట్లో క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఎలా వస్తుంది అంటే ఓన్లీ మనకి ఇంగ్లీషు అండ్ హిందీలోనే వస్తుంది క్వశ్చన్ పేపర్ అనేది. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నార్మల్గా రైల్వేస్కి ఏంటంటే 1/3 మార్కింగ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ 1/4 అనమాట. మీరు ఒక మిస్టేక్ పెడితే 0.25 అంటే 4 నెగిటివ్ మార్క్స్ అనేది మీరు కనుక పెడితే కనుక రాంగ్ ఆన్సర్లు పెడితే ఒక 1 మార్క్ అనేది మైనస్ అవుతుంది అనమాట. ఓకేనా గైస్. సో మాస్టర్ స్టూడియో చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ 6th పాయింట్ చూడండి, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ రిటన్ టెస్ట్ CBT ఈజ్ ప్రిస్క్రైబ్డ్ 40% ఫర్ UR. చూడండి, UR కేటగిరీ వాళ్ళకి 40%, 30% ఫర్ SC క్యాండిడేట్స్, OBC, NCL, EWS అండ్ 25% ఫర్ ST క్యాండిడేట్స్. సో ఇవన్నీ క్వాలిఫికేషన్ అంటే 100కి 40 వస్తే
యువర్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్, 100కి 30 వస్తే ఎస్సీ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అనమాట. సో ఇది పర్సంటేజ్ వారీగా ఉంటుంది అనమాట. అది డిపెండ్స్ అపాన్ ఓవరాల్ మార్క్స్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకేనా గైస్. ఇంకా మీకు వచ్చేసరికి ఇంకా ఇంపార్టెంట్ వచ్చేసరికి ఏంటంటే దీంట్లో మీకు ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి చూడండి. జూనియర్ మేనేజర్ పొజిషన్కి వచ్చేసరికి 1000 రూపీస్ ఫీజు అనమాట. ఓకేనా. సో సెకండ్ వచ్చేసరికి మనకి ఎగ్జిక్యూటివ్, ఇక్కడ చూడండి మీకు జూమ్ చేస్తాను క్లియర్ కరెక్ట్గా కనిపిస్తుంది జూమ్ చేస్తే. జూనియర్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ పొజిషన్కి ఏమో 1000 రూపీస్ ఫీజు, ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి ఏమో 900, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఏమో 700. ఇక్కడ చూడండి. సో నో సెకండ్ కాలమ్ వన్ బి అనమాట. నో ఎగ్జామినేషన్ ఫీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ అనమాట. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి అనేది ఎగ్జామినేషన్ ఫీ లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా వాళ్ళనేది పోస్ట్గా అప్లై చేయొచ్చు. ఓకేనా గైస్. ఇంకా వచ్చేసరికి మనకనేది ఇంకా చాలా ఉంది దీంట్లో, ఒకసారి మీరు అందరూ కూడా చదవండి. ఓకేనా. చదివితే కనుక మీకు క్లారిటీ వచ్చేస్తుంది. క్లారిటీ వస్తే కనుక మీరు అప్లై చేసుకుని ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే. సో మీరు మాత్రం డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, ఇదైతే మంచి అవకాశం అనమాట. ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో అంటే మనం ఓన్లీ గవర్నమెంట్ జాబ్ అంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్ ఒక ఏ పోస్ట్ కానీ మనం అప్లై చేసేలా ఉండాలి కాంపిటేటివ్ అనేది అనమాట. ఓకేనా. మనం ఒక 5-6 రాళ్ళు వేస్తేనే, ఒక 5-6 రాళ్ళు వేస్తే ఒక రాయన మనకు తగులుతుంది గైస్. మీరు పర్టికులర్గా ఒక పోస్ట్ గురించి నాకు అదే కావాలని చెప్పేసి అలా కొన్ని ఇయర్స్ పాటు కూడా మీరు వెయిట్ చేస్తూ ఉండకండి. ఏ గవర్నమెంట్ పోస్ట్ అనేది వేకెంట్ వచ్చినా సరే మీరు ఇమ్మీడియట్గా ఆ పోస్ట్కి అనేది అప్లై చేయండి. ఓకేనా. సో ఓకేనా, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నేనైతే దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది పెడతాను, అలాగే సైట్ లింక్ కూడా పెడతాను. మీకు ప్రూఫ్ అని చెప్పాను కదా, ఎండ్ ఆఫ్ ది సెషన్లో చూపిస్తాను కదా, ఒకసారి చూపిస్తే చూడండి ఆ ప్రూఫ్ కూడా మీకు అనేది. చూడండి గాయస్, ఇక్కడ మీకు ప్రూఫ్ అయితే నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది April 24, 2021లో స్టార్ట్ అయ్యింది. సో యాక్చువల్గా మనకి క్లోజింగ్ టైం అనేది చూడండి May 23 క్లోజ్ అయిపోవాలి. దాన్ని వీళ్ళు July 23కి ఎక్స్టెండ్ చేశారు. ఓకేనా. ఎగ్జామ్ కూడా CBT ఎగ్జామ్ కూడా ఎప్పుడు అవుతుందంటే June 21, మనకు జూన్ నెలలో స్టార్ట్ అవ్వాల్సింది సెప్టెంబర్ అక్టోబర్కి పోస్ట్ పోన్ చేశారు. ఓకేనా గైస్. సో దీన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే CBT సెకండ్ స్టేజ్ అనేది అన్ని పోస్టులకి లేదు. CBT సెకండ్ టెస్ట్ అనేది అన్ని పోస్టులకి లేదు, ఎందుకంటే రైల్వేగా ఏ ఎగ్జామ్ మీరు చూసుకున్నా, బ్యాంకింగ్ చూసుకున్నా కన్ఫర్మ్గా CBT 1 CBT 2 ఎగ్జామ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చరికి ఓన్లీ CBT 1 ఎగ్జాము మనకి మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డైరెక్ట్గా పోస్టింగ్ అనమాట. ఆ పోస్టింగ్ కూడా మనకి ఎక్కడైనా ఉండొచ్చు, మన ఓవరాల్ ఇండియాలో పోస్టింగ్ ఇస్తారన్నమాట వాళ్ళు అనేది. ఓకేనా. సో డోంట్ మిస్ ఇట్ అనమాట. మీరు అప్లికేషన్లో పెడుతున్నప్పుడు కూడా నేను మీకు అది కూడా చూపిస్తానులే, ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది కూడా మీకు క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ తర్వాత వీడియోలో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా. దట్స్ ఆల్ ఫర్ టుడే.